ప్రకారం ఏ కాలేజీలో కానీ స్కూల్లో ఎక్కడ స్టేషనరీ కానీ బుక్స్ కానీ తర్వాత యూనిఫామ్స్ కానీ ఎక్కడ అమ్మకూడదని నిబంధనలు ఉన్నవన్నీ తుంగలోకి తొక్కిన ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థలు బరితెగించి ఇటు ఒక పక్క అధికారులు పట్టించుకోరు, మంత్రులు పట్టించుకోరు, ఉన్నతాధికారులు పట్టించుకోరు. కానీ ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ప్రైమ్ 9 గత 2 నెలలుగా కథనాలు చూపిస్తున్నాం. ఏదేమైనా రేపు 2వ తారీఖు జూన్ ఫస్ట్ వీక్లో స్కూల్స్ కాలేజీలు తెరుస్తున్నారు. ఇప్పుడు కోట్లాది రూపాయల దందా అంతా కూడా ఈ వారం రోజులు ఈ పేరెంట్స్ కూడా బయట కొనుక్కొచ్చు కదా అని అడిగితే పిల్లోడు ఇబ్బంది పడతాడని లేకపోతే వాళ్ళ మీద కక్ష సాధింపు చేస్తారని అప్పో చేసి కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు వీళ్ళ దగ్గర దోచుకుంటున్న వీళ్ళని అడిగే అధికారులు లేరు, ప్రశ్నించే వాళ్ళు లేరు. కానీ విద్యార్థి సంఘాలు మాత్రం ప్రైమ్ 9తో చెయ్యి కలిపి మా యొక్క కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొనేవాళ్ళు మాకు ప్రైమ్ 9 ఈ స్క్రీన్ పై నెంబర్లకి కాల్ చేసి మీ సమస్యని తెలియజేయండి. తద్వారా గవర్నమెంట్కి మేము కూడా మీ సమస్యలను తెలియజేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమంలో డిబేట్లో పాల్గొన్న వాళ్ళని పరిచయం చేస్తాను. క్రాంతి కుమార్ గారు, నేషనల్ యువజన క్రాంతి కుమార్ గారు, నేషనల్ ప్రెసిడెంట్, ఇండియన్ నేషనల్ యువజన పార్టీ. నమస్కారం అండి, స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే ఓకే చెప్పండి క్రాంతి కుమార్ గారు. గత 60 రోజులుగా మనం కార్పొరేట్ దందాలో ఒక్క అంశం కాదు, ఎఫిలియేషన్స్, పర్మిషన్స్, స్టేషనరీ రకరకాలుగా ఇంచుమించుగా చెప్పుకుంటూ పోతూ 1 సంవత్సరం పాటు పడుతుంది వీళ్ళ దందా అంతా. కానీ సమాజానికి తెలియాలి, పేరెంట్స్లో మార్పు రావాలి, అధికారుల్లో మార్పు రావాలి, మొత్తం ప్రక్షాళన జరగాలని మనం ఈ డిబేట్ చేస్తూ వస్తున్నాం. మొత్తం ఈ సమ్మర్ వెకేషన్లో నిబంధనల విరుద్ధంగా స్టేషనరీ, స్కూల్ యూనిఫామ్స్, కాలేజీలో యూనిఫామ్స్, మొత్తం ఎవ్రీథింగ్ పెన్ను పెన్సిల్తో మొదలు పెడితే కొన్ని స్కూల్స్లో ఫోన్ చేశారు నాకు ఈ డిబేట్స్లో కొంతమంది కాలర్స్. సార్ ఈవెన్ స్టిచ్చింగ్ కూడా మా స్కూల్లోని కాలేజీలోని పెడుతున్నారంటే ఇంకెంత బరి తెగించారు, వీళ్ళని ఏమనాలి? ఈ పేరెంట్స్లో మార్పు ఎప్పుడు వస్తుంది, ఈ అధికారుల్లో మార్పు ఎప్పుడు వస్తుంది అంటారు? ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక సామెత ఉంది మనకి. అదేంటి అని అంటే, నిద్రపోయేటోళ్ళని లేపొచ్చు కానీ నటించేటోళ్ళని మనం అస్సలు లేపలేం. ఈ ప్రభుత్వ అధికారుల తీరు కూడా అట్లనే ఉంది. ఎవరైతే టాప్ పొజిషన్లో కూర్చొని కింది వాళ్ళకు ఆర్డర్స్ ఇస్తారో వాళ్ళు లోపాయికార ఒప్పందాల ప్రకారము ఈ దందా నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంటర్మీడియట్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి కనుక తీసుకుంటే ఈ రోజు ఒక 2 లక్షల ఫీజు అన్నారు అనుకోండి, లేదా 1,50,000 వాట్ ఎవర్, ఇట్ వేరీస్ ఫ్రమ్ క్యాంపస్ టు క్యాంపస్ అన్న తర్వాత సడన్ గా వాళ్ళు ఏమంటారు, ఇంకో 15,000 బుక్స్ కి కట్టండి. ఇప్పుడు మరి ఆ ఫీజు ఏదో నిజంగా మీరు బుక్స్ ఇస్తానంటే అదేదో ముందే చెప్పొచ్చు కదా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు. అది చెప్పారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్లా డెడ్ లైన్లు పెడతా ఉంటారు, మీరు బుక్స్ తీసుకోండి అని హరాస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఈవెన్ మొన్న మీకు చూపించినటువంటి కోచింగ్ సెంటర్స్ గైడ్ లైన్స్ లో కూడా ఇందులో కూడా క్లియర్లీ ఒక పాయింట్ మెన్షన్ చేసి ఉంది. అదేంటి అని అంటే, ఏదైనా ఫీజు సపరేట్గా మళ్ళీ బుక్స్కి దానికి దీనికి అని కాకుండా అన్నిటికీ కలిపి మీరు ఒకేసారి ఛార్జ్ చేయాలి, దానికి ప్రాపర్ రిసీట్ ఉండాలి అని చెప్పేసి ఈవెన్ ఈ కోచింగ్ సెంటర్ గైడ్ లైన్స్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు మన ఇంటర్మీడియట్ బుక్స్ అసలు తయారు చేసి అమ్మాల్సిన బాధ్యత ఎవరిది? తెలుగు అకాడమీది. ఆ తెలుగు అకాడమీ వాళ్ళ ఆ బుక్స్ని అసలు వీళ్ళు స్టూడెంట్స్ ఆ తెలుగు అకాడమీకి వెళ్ళి బుక్స్ కొనుక్కునే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. మొత్తం కూడా వీళ్ళు ఇన్ క్యాష్ డబ్బులు తీసుకుంటారు, ఆ బుక్స్ కొనుక్కోండి అని చెప్పేసి పేరెంట్స్ని పిల్లలందరినీ పుష్ చేస్తుంటారు. ఇక స్కూళ్ళ పరిస్థితి వస్తే అత్యంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఇవాళ స్కూళ్ళల్లో. ఎందుకంటే మామూలుగా మనకు స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్ దానికి సంబంధించినటువంటి బుక్స్ ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు చూస్తే చిన్న 6th క్లాస్ నుండి ఐఐటి కోచింగ్, ఐఐటి ఫౌండేషన్ అంటారు. ఇప్పుడు ఇట్లాంటి దానికైనా 1+1 2 అవుతుంది కానీ ఐఐటి అయితే 1+1 3 కాదు కదా. సో అక్కడ బేసిక్స్ అనేటివి తుంగలో కలిపేసి వీళ్ళు క్లియర్లీ ఏం చేస్తున్నారంటే 6th క్లాస్ నుండి కోచింగ్ అంటున్నారు. ఇప్పుడు ఈ ఒక పాయింట్ కనుక ప్రతి ఒక్కరు గమనిస్తే, ఇవే కోచింగ్ సెంటర్స్ గైడ్ లైన్స్ లో ఒక ముఖ్యమైన గైడ్ లైన్ ఉంది, ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ ఫాలో కావాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఈ గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసింది. అందులో ముఖ్యమైన పాయింట్ ఏంటి అని అంటే, 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఎవరికి కూడా ఏ అడ్డమైన కోచింగ్లు ఇవ్వకూడదు. ఒకవేళ ఏదైనా ఐఐటి, జేఈ, నీట్ కోచింగ్లు ఇవ్వాలంటే 16 సంవత్సరాలు దాటిన పిల్లలు, అంటే 10th స్టాండర్డ్ అయిపోయి ఇంటర్ ఆర్ 11th 12th స్టాండర్డ్ పిల్లలకు మాత్రమే ఇవ్వాలని చెప్పి క్లియర్ గైడ్ లైన్స్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ దే ఆర్ ఎలిజిబుల్ టు టేక్ దిస్ కోచింగ్స్. అదే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్. అక్కడ ఏజ్ తో సంబంధం లేదా? ఏజ్ అదే, అంటే 16 years దాటిన పిల్లలకు మాత్రమే కోచింగ్ ఎలిజిబుల్. దట్ ఈస్ క్రైమ్.
దానికంటే కింద వాళ్ళకి ఇవ్వడం అనేది తప్పు. సో వాళ్ళ మెంటల్ ఇది బట్టే ఇక్కడ మనకు వీళ్ళు రూల్స్. సీరియల్ నెంబర్ ఎంత అది? ఇది మనకు 1 సెకండ్ ఒకసారి మనం ఒక కాలర్ ఉన్నారు, మనం మాట్లాడి మళ్ళీ మీతో డిస్కస్ చేస్తాను. రమణ గారు మదనపల్లి నుంచి. నమస్కారం రమణ గారు. అవినాష్ గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి. హలో, గుడ్ ఈవినింగ్ అండి. మీ వాయిస్ కొంచెం క్లియర్ లేదు, గట్టిగా మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం, గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ ఇది నాకు ఒక డౌట్ సార్, చెప్పండి. అడిగినా మీరు క్లారిఫై ఇవ్వలేదు దానికి. ఓకే సార్, ఇప్పుడు మనకి కంటూ లాస్ట్ 10 years మన తెలంగాణలో ఎవరు రూల్ చేస్తారు సార్? ఏంటండి? లాస్ట్ 10 years తెలంగాణలో రూల్ చేసిన పార్టీ ఏది సార్ మన దగ్గర? టిఆర్ఎస్ గవర్నమెంట్. టిఆర్ఎస్ అయితే ఇప్పుడు రూల్ చేసిన పార్టీ ఏది సార్? మన కాంగ్రెస్. ఏదండి? ఇప్పుడు మన రూలింగ్ ప్రెసిడెంట్ పార్టీ కాంగ్రెస్ చేస్తా. అవునండి. సో టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, ఎన్ఎస్ఏ నాయకులు ఉన్నారు కదా సార్, నాయకులు కాలేజీల మీద ధర్నాలు అని చెప్పేసి మన తెలంగాణ స్టేట్ బోర్డు ముట్టడియడు అవన్నీ చేసిరు. ఓకే, కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఓకే, మరి అదే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు సార్? మళ్ళీ ఇప్పుడు మన కొత్తగా ఈ 10 సంవత్సరాలలో ఈ బిఎస్పీలో ఏదో కొత్తగా వచ్చింది టిఆర్ఎస్ వాళ్ళది ఒకటి యూనియన్. 10 సంవత్సరాలు ఆ యూనియన్ నడిపియండి, ఇప్పట్లో ఎట్లా పుట్టుకొచ్చింది సార్ ఆ యూనియన్? మళ్ళీ ఇప్పుడు ఆ యూనియన్ ఏదైతే వచ్చిందో ఆ యూనియన్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఎన్ఎస్యూ అనేది, ఈ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కూడా ఫైట్ చేస్తారు వాళ్ళ స్టూడెంట్ కోసం అని చెప్పేసి. మరి ఇప్పుడు ఈ పాలన అంటే కాంగ్రెస్ పాలన ఉందా లేకపోతే ఎవరి పాలన నడుస్తుంది తెలంగాణలో? మీరు అడిగే ప్రశ్న విద్యార్థి సంఘ యూనియన్ల కోసం అడుగుతున్నారా, ఈ కార్పొరేట్ దందా గురించి మాట్లాడుతున్నారా? క్లారిటీ చెప్పండి. అదే సార్, ఇప్పుడు ఈ విద్యార్థుల సంఘాలు డబ్బులు తీసుకొని పనిచేస్తున్నాయా లేకపోతే విద్యార్థులకు ఏమైనా చేస్తున్నారా లేదా సార్? ఓకే, ఒక క్లారిటీ. అవినాష్ గారు, మీరు అడిగిన ప్రశ్న విద్యార్థి సంఘాలను అడగడానికి మేము మాకు అందిన సమాచారం, మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ కార్పొరేట్ దందా కోసం మేము టెలికాస్ట్ చేస్తున్నాము. విద్యార్థి సంఘాలు ఎక్కడన్నా ఒక ధర్మం వైపు నిలబడి ఈ కాలేజీలో దందాలు అరికట్టడానికి కనుక చేస్తే అది కూడా టెలికాస్ట్ చేస్తున్నాం. వీళ్ళకి ఏమన్నా లోపాయికర ఒప్పందాలు ఉన్నాయా, కొంతమంది యూనియన్ పేరు చెప్పి డబ్బులు దందా చేస్తున్నారనేది సబ్జెక్ట్ టు కరెక్షన్. మా నోటీస్కి రాలేదు, మా నోటీస్కి వస్తే దాని మీద యాక్షన్ తీసుకుంటాం. మీరు ఏదైనా ప్రశ్న ఉంటే సూటిగా అడగండి. ఓకే, వివేక్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి సార్. లైన్ లో ఉన్న విద్యార్థి సంఘ నాయకుడికి నా కృతజ్ఞతలు అండి. ఓకే, ఎందుకంటే ముఖ్యంగా అతన్ని అప్సెట్ చేయాలని కాల్ చేశానండి నేను. ఓకే, చెప్పండి. ఎందుకంటే మన ప్రజాస్వామ్య ఎట్లయితే కార్పొరేట్ రాజకీయ నాయకులు దూరారో విద్యా వ్యవస్థలో కూడా అలాగే రాజకీయ నాయకులు దూరారండి. ఏ స్కూల్లో పెట్టినా ఏ కాలేజీలో పెట్టినా రాజకీయ నాయకులు వాళ్ళే ఉన్నప్పుడు మనం ఎవరు కంప్లైంట్ చేస్తామండి. అలాంటి వ్యవస్థను ఎదుర్కోవడానికి ఒక మంచి వ్యక్తి వ్యవస్థలో మన ముందు నిలబడ్డాడు. కానీ ఆయన మీద కూడా కొన్ని దురాఘాతాలు, కొన్ని బలవంతంగా ఆయన ఇంటబెట్టడాలు, కొట్టాలు జరుగుతున్నాయి. సో ఆయనకి సపోర్ట్ చేయడం కోసం, ఒక మాట చెప్పడం కోసం, మీరు మంచి చేస్తున్నారు, ఇదే విధంగా పోరాటం చెప్పడం కోసం నేను ఆయన తరపున మాట్లాడడం కోసం ఒక 2 నిమిషాలు మాట్లాడడానికి కాల్ చేశానండి. ఓకే, థ్యాంక్ యూ. వారు వింటున్నారు మీ మాటలు. ధర్మానికి అధర్మానికి యుద్ధం మహాభారత సంగ్రామం నుంచే మొదలైంది, ఇప్పుడు కలియుగంలో కూడా ఉంటుంది. దాని గురించి మీరు భయపడకండి. ఏదో రోజున తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ దందా అరికట్టడానికి ప్రైమ్ నేను మేము పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ, మీరు కాల్ చేస్తాం. చెప్పండి. ఓకే, కాంతి గారు చెప్పండి. ఇప్పుడు మనకి 2వ తారీఖు నుంచి కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయి తెలంగాణలో, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజీల్లో. అలాగే స్కూల్స్ కూడా June 12th or 11th నుంచి స్టార్ట్ అవుతున్నాయి స్కూల్స్లో. కానీ ఇప్పుడు ఈ స్టేషనరీ బుక్స్ ఇవి కూడా పేరెంట్స్ ఒక పక్క భయపడిపోతున్నారు, తీసుకోకపోతే పిల్లల్ని ఇబ్బంది పెడతారేమనుకుని. రెండోది, నిజంగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పేరెంట్స్కి ఉంటుంది. ఒక క్లాసులో 30 మంది ఉంటే 20 మంది తీసుకోకపోతే మెసేజ్ పెడుతుంటారు, మీరు బుక్స్ తీసుకోలేదు, ప్లీజ్ కలెక్ట్, వెండర్ వెళ్ళిపోతున్నారు అనేది ఒక మానసిక శోభ గురి చేస్తారు. కానీ ఇదే స్కూల్ మేనేజ్మెంట్లు వీళ్ళందరూ కూడా ఇగో ఈ ఆధార్ ఇవి, ఈ పుస్తకాలు ఇవి, లేకపోతే ఇగో మా డ్రెస్ కోడ్ ఇది, మీరు వెళ్ళి బయట కొనుక్కోండి అనే ఫ్రీడమ్ ఆఫ్ వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? వీళ్ళకి ఇంత దందా చేయడానికి కారణం ఏంటంటారు? ఎవరు దీనికి ప్రోత్సహిస్తున్నారు?
ముందుగా ఇందాక కాల్ చేసినటువంటి కాలర్కి ధన్యవాదాలు. సో ఇక్కడ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇక్కడ ఒకటి ఏంది అని అంటే ఇదంతా ఒక నెక్సస్ లాగా ఏర్పడ్డారు. ఇప్పుడు ఇటు గవర్నమెంట్ అధికారులకు కంప్లైంట్లు ఇస్తే వాళ్ళు పట్టించుకోరు. ఒక క్రమంలో ఇలాగే ఒక టీసీ విషయంలో ఒక స్కూల్ ప్రిన్సిపల్తో మాట్లాడితే ఇప్పుడు టీసీ మామూలుగా ఫీజు అంతా క్లియర్ చేసేసి విత్ ఇన్ డెడ్ లైన్ లోపు ఆ పేరెంట్ వెళ్ళి నాకు వేరే చోట జాబ్ వచ్చింది, నేను ట్రాన్స్ఫర్ అవుతున్నాను, టీసీ ఇవ్వండి అని చెప్పేసి స్కూల్ యాజమాన్యాన్ని అడగడానికి వెళ్తే వాళ్ళు 30 తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు అయిపించారు ఆ పేరెంట్ కి. అయితే ఆ రోజు ఆ పేరెంట్ ని అంతా క్లియర్ అయిపోయింది కదమ్మా టీసీ ఇవ్వండి అని అంటే వాళ్ళు డబ్బులు కట్టమన్నారు. 500-1000 రూపాయలు అంటే పోనీలేండి ఏదో ప్రాసెసింగ్ ఫీజు అదో ఇదో కట్టేద్దాంలే అనుకున్నానండి. కానీ వాళ్ళు అడిగేది ఇంకా అదనంగా 20,000 కడితేనే టీసీ ఇస్తాను, మాకు అడ్మిషన్ లాస్ అవుతుంది అని చెప్పేసి అన్నారంట. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ఎండ్ అయిపోయే టైంకి పిల్లాడిని తీసుకెళ్లి వేరే స్కూల్లో వేద్దామంటే అక్కడ వాళ్ళకు టీసీ కావాలి. ఆ టీసీ ఇవ్వడానికి 20,000 డిమాండ్ చేస్తున్నారు. దీని గురించి కంప్లైంట్ ఇద్దాము అని అంటే ఏ ఒక్క గవర్నమెంట్ దాని ఏమంటారు ఆఫీసర్స్, ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎవరు రెస్పాండ్ గారు, ఫోన్లు లేపరు. ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి 4 సార్లు తిరిగి, ఇప్పుడు ఒకప్పుడు అంటే 4-5 ఆఫీసులు ఉండే, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఒక్కొక్క చోట ఇప్పుడు ఆయన ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన కంప్లైంట్ ఇవ్వలేడన్న ధైర్యంతో విచ్చలవిడిగా ఇదంతా నడుస్తుంది. ఓకే, ఫైనల్ గా చెప్పండి, సమయం లేదు మనకు, మహానా నుంచి కొంత బ్రేకింగ్ అందుతుంది. రేపు రాబోయే రోజుల్లో మీ విద్యార్థి సంఘాలు జూన్ ఓపెన్ అయిన తర్వాత ఇంకా ఈ స్టేషనరీ గురించి కానీ ఈ ఆన్లైన్ క్లాసెస్ దీని గురించి ఫైనల్గా ఒక మాటలో చెప్పండి, ఏం చేయాలనుకుంటారు, మీ ప్రణాళిక ఏంటి? ఖచ్చితంగా వీటన్నిటి మీద యువజన పార్టీ మా పోరాటాన్ని అయితే నిరంతరంగా పోరాడుతూనే ఉంటాం మేము, ఇదంతా దందా అయిపోయే వరకు. ఎందుకంటే మేము హైకోర్టులో కూడా ఒక ప్రేయర్ లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం అడిగినామనంటే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్ని గోప్యంగా ఉంచి స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకునే విధంగా ఒక బాడీని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము పోర్టల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ క్రాంతి కుమార్ గారు, మీరు ఈ డిబేట్ లో పాల్గొన్నందుకు. ఇది ఈరోజు మన ప్రైవేట్ స్కూల్స్ అలాగే కాలేజీల్లో జరుగుతున్న అవినీతిదంతా ఈ స్టేషనరీ గురించి చూశారు. దయచేసి పేరెంట్స్ మీరు అవేర్నెస్ తీసుకురండి. ఎక్కడా కూడా ఈ కాలేజీల్లో స్కూల్స్లో ఈ మాఫియాతో మీరు చేతులు కలపకండి. అధికారులు స్పందించకపోతే ప్రైమ్ 9 ప్రధాన కార్యాలయానికి సంప్రదించండి. మీకోసం మేము పోరాటం చేస్తాం, మీకోసం మేము ముందడుగు వేస్తున్నాం. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.